అగ్రదేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింతగా ముదురుతుంది. టారిఫ్ల విషయంలో చైనా, అమెరికా ఢీ అంటే ఢీ అంటున్నాయి. ట్రంప్ విధించిన 145% సుంకాలకు డ్రాగన్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. అమెరికా దిగుమతులపై సుంకాలను 84 నుంచి 125%కి పెంచేసింది. శనివారం నుంచే ఈ అదనపు టారిఫ్లు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది చైనా వాణిజ్య శాఖ. టారిఫ్ వార్ను నంబర్ గేమ్గా అభివర్ణించిన డ్రాగన్ ఇది దీర్ఘకాలంలో రెండు దేశాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. అమెరికా చైనా టారిఫ్ పోరు మరింత ముదిరింది. చైనాపై మొత్తం సుంకాలు 145%కి చేరినట్టు అమెరికా గురువారం ప్రకటించడం తెలిసిందే. ఆ మర్నాడే ఆ దేశంపై సుంకాలను 84% నుంచి 125%కి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది. చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అమెరికా దుందుడుకు చర్యలను ధీటుగా ఎదుర్కొంటామే తప్ప వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించింది. అయితే తమపై అమెరికా ఇప్పటికే సుంకాలను అవాస్తవిక రీతిలో పెంచేసిందని చైనా వాణిజ్య శాఖ పేర్కొంది. ఇంకా పెంచితే ఇక అర్థం ఉండదని, ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఓ నవ్వులాట ఉదంతంగా నిలిచిపోతుందని కూడా పేర్కొంది. అమెరికా ప్రస్తుత టారిఫ్లను భరిస్తూ ఆ దేశ దిగుమతులను చైనా మార్కెట్లోకి అనుమతించడం ఇప్పటికే అసాధ్యంగా మారిపోయిందని, కనుక తమపై అమెరికా టారిఫ్లను ఇంకా పెంచేసినా తాము మాత్రం ఆ దేశంపై అదనపు సుంకాలు విధించబోమని స్పష్టం చేసింది. ఈ మతిలేని దూకుడు ఎవరికీ మేలు చేయదని పేర్కొంది చైనా వాణిజ్య శాఖ. వాణిజ్య యుద్ధాల్లో విజేతలంటూ ఎవరు ఉండరని అభిప్రాయపడింది చైనా వాణిజ్య శాఖ. అందుకే టారిఫ్ల విషయంలో అమెరికాతో చర్చలకు ఇప్పటికీ చైనా సిద్ధంగానే ఉందని, తమ వైపు నుంచి తలుపులు తెరిచే ఉన్నాయని, చర్చలు సంప్రదింపుల ద్వారా విభేదాలను పరిష్కరించుకుంటామని ఆశిస్తున్నామని స్పష్టం చేసింది. అయితే ఏ చర్చలైనా సమానత్వం, పరస్పర విశ్వాసాల ప్రాతిపదికన జరగాలని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా టారిఫ్పై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తొలిసారిగా స్పందించారు. అవి ఫక్తు ఏకపక్ష పోకడలంటూ ఆయన మండిపడ్డారు. టారిఫ్ల యుద్ధంలో ఎవరూ గెలిచేదుండదు, ఇలా ప్రపంచం మొత్తానికి వ్యతిరేకంగా వెళితే ఏకాకులు కావడం మినహా ఒరిగేదేమీ ఉండదు అంటూ హితవు పలికారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడును అడ్డుకోవడంలో తమతో కలిసి రావాల్సిందిగా యూరోపియన్ యూనియన్కు పిలుపునిచ్చారు జిన్పింగ్.